అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం రాయదుర్గానికి రావడంతో టీడీపీ శ్రేణులు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. భారీ వాహన శ్రేణి ద్వారా రాయదుర్గానికి చేరుకోగా వినాయక కూడలిలో టపాసులు పేల్చి గజమాలలతో స్వాగతించి శుభాకాంక్షలు చెప్పారు. వందలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి పూల బొకేలు దండలు వేసి అభినందనలతో ముంచెత్తారు. అనంతరం దశభుజ మహాగణపతి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి ఆశీస్సులు అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పూల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఒక సామాన్యుడికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ అలాగే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో 2029లో మరోమారు టీడీపీ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పనిచేస్తానని స్పష్టం చేశారు. నేను కొడలేనప్పా. చూడ ఓకే సామాన్య కార్యకర్తలు స్టార్ట్ అయిన నా ప్రయాణం 42 సంవత్సరాల్లో ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా, తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, మరి యువ నాయకుడు, మా భవిష్యత్ నాయకుడు, మా భావితరాలకు మార్గదర్శి శ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నాకు ఈరోజు అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే జిల్లాలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రి గారు కానీ అందరి సహకారంతో సీనియర్ నాయకుల్ని, మరి పార్టీలో అనేక సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలను, మరి ప్రస్తుతం ఉన్న పార్టీలో అధికారం ఉన్న నాయకుల్ని అందరినీ కలుపుకొని పోయి పార్టీ మరొక్కసారి అధికారంలో వచ్చేందుకు నా సహాయ శక్తుల కష్టపడతానని, మరి అలాగే నన్ను ఈ జిల్లా అధ్యక్షుడిగా అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు అభిమానం, మరి ప్రతి ఒక్కరు నాపై చూపించింది ప్రీతి, విశ్వాసాన్ని వారందరికీ కృతజ్ఞుడిగా ఉంటానని